రజాకార్లకు నీ వయసు ఎంత? నా వయసు 20 ఏళ్ళకు ఉన్నాయి. అంటే నీకు అప్పుడు బుద్ధి తెలిసింది? బుద్ధి తెలిసి అన్ని తెలుసు. అన్ని తెలుసు. మంచోడు చెడ్డోడు ఎవరితో ఏమవుతుంది అని తెలిసింది. రజాకార్లప్పుడు ఇట్లా మీ లెక్క మీ వయసులో ఉన్న వాళ్ళను తరుముడు ఊర్లకి తరుముడు వాళ్ళని బాగా హింస చేసి చాలా కష్టంగా అనిపించింది. వాళ్ళని అట్లా చేయొద్దురా ఇట్లా చేయొద్దురా అని మీద సాంఖ్యం చెప్పు. ఎవరు? నేను చెప్పిన. మీరు చెప్పిన. నేను అప్పుడు మీ ఊర్లో దుత్పల సంఘం ఉండేనంటే వాళ్ళను రాకుండా చేసే ఒక సంఘం ఉన్నదా? కావాలి సంఘం లేకుండే. కావాలి సంఘం లేదు. ఇక్కడ రజాకార్లు ఏ ఊర్లో ఉండే దగ్గర? రామేశ్వరపల్లి కూడబెల్లి దగ్గర రామేశ్వరపల్లి అని ఉండే. ఆడ తురుకోళ్ళు ఎక్కువ ఉంటారు. 50-100 మంది దాకా. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళకి వ్యవసాయాలు ఉండే, భూములు ఉండే వ్యవసాయం చేసుకుంటారు. కానీ ఇప్పుడు రజాకార్లలో చేరినాక వాళ్ళు ఏం పనులు చేసారు? మనల్ని దోపలు తిన్నారు, బాగా వాళ్ళని దెబ్బలు కొట్టినాము, బాగా తన్నాము. మీరు కూడా మళ్ళీ ఇల్లు కూడా దోషించారు. వాళ్ళు మన ఎట్లా దోసుకున్నారు మరి? మనల్ని వాళ్ళేమో నేరుగా దోషించారు వాళ్ళు. మనం సాటుకు దోషుడు అయింది. ఎప్పుడు ఇది వాళ్ళు మనల్ని దోసుకున్న తర్వాత దోసుకుంటే ఇవాళ దోషుడు అంటే రేపు లేదు ఎల్లుండే మనకు ఏది మన గవర్నమెంట్ ఇచ్చింది. పట్టుకోవాలి వాళ్ళని ఏడన్న పట్టుకోవాలి, కన్నాలే విడిచిపెట్టద్దు అది ఒక అర్బులోడు వచ్చిండు. ఎవరు? అర్బులోడు అరబ్బీవాడు వచ్చిండు. 5 వచ్చిండ్రు వాళ్ళు. 5 వస్తే వాళ్ళని మంచిగా తాగిపించి తినిపించి అడుగుంటే అడలో పోయి వాళ్ళకు వేసిండ్రు. ఎందుకంటే బంధువులు ఉన్నాయా? ఉండే. వాళ్ళ దగ్గర కూడా బంధువులు ఉన్నాయి. అయితే వాళ్ళు మనల్ని ఊరికి వచ్చి బెదిరిద్దురా? బాగా బెదిరిస్తే మనం ఏమి ఇవ్వాలి? వాళ్ళకు ఏమైనా డబ్బులు ఇవ్వాలి. లేకపోతే బంగారం ఇంట్లో చూసుకునే గుంజుకపోవడే జబర్దస్తిగా. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఆడవాళ్ళు మరి వీళ్ళగా ఏంది? అంతేనా? ఆడవాళ్ళను ఖరాబ్ చేసుడే మన కళ్ళ ముందు అట్నే. అట్లా ఏదో మన ఇంట్లో ఉన్న దినుసు శాతబయలు గుమ్మరించుడు, గడ్డికు మనం భయపడి గడ్డి కుప్పలు దాక్కుంటే పుల్లకి అంటుపెట్టుడు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అంటే అదొక 2-3 ఏళ్ళు ఉండే. అట్లా ఎన్ని ఏళ్ళు ఉండే? అట్లా 2-3 ఏళ్ళు ఉండే. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ భయపడి విడిచిపెట్టి ఒక్కొక్కరిని చుట్టుకొని తోలుకొచ్చి వాళ్ళు కొట్టిరు. బాగా కొట్టినాము. వాళ్ళ దగ్గర మళ్ళా మన అన్ని ఎందుకు తీసుకున్నాం? మనం ఇచ్చిన పైసలు మళ్ళా ఎందుకు తెచ్చుకున్నాం? నగలు, బంగారం తీసుకున్నాం. మేము ఆ దినంలో 80 రూపాయలు ఇచ్చింది ఈ పల్లెలో. ఈ మీ నగరకులు వాళ్ళకు మా ఊరికి రావద్దు అనే కాపాడాలి, మీరు మమ్మల్ని దోపిడీ చేయొద్దని 80 రూపాయలు ఇచ్చారు. 80 రూపాయలు ఇచ్చారు. 80 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేయకపోతే పోతుంటే పోతున్న కొట్టుకొచ్చి కట్టేసి అయితే 80 రూపాయలు మళ్ళీ మీరు వసూలు చేసుకున్నారు. వసూలు కాకపోతే ఒక దుర్గాయని దున్నపోతులు ఉంటే అది కొట్టుకొచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళకి వ్యవసాయాలు ఉండే. వ్యవసాయాలు ఉండే. పెద్ద వ్యవసాయం. మరి గంత పెద్ద వ్యవసాయముడు ఇట్లా మరి తప్పుడు పనులు ఎట్లా చేసి అంటే ఎవడు వానికి కారణం? ఆ కాశీం అదేదో వాళ్ళ నాయకుడు ఎవరు? కాశీం రాజు. ఏం చేసిండు ఆయన వీళ్ళకు? బామ్మర్ది. నిజాం రాజు బామ్మర్ది. ఇప్పుడు నిజాము మనసు విడగొట్టినట్టు వీడేనా? కాశీమేనా? వీళ్ళందరూ తెలిసినట్టు కాశీం. వాడు మొత్తం మూసుకున్నాడు. అదే నాకు 2 కండ్లు ఉన్నాయి, వీళ్ళెంతనో మీ తుర్కోళ్ళు ఎంతనో తెలుగోళ్ళు కంటేరా అట్లా చేయద్దు అన్నా కానీ ఎవరన్నారు అట్లా? వాడే నైజాం అన్నాడు. అంటే బామ్మర్ది వినలేదు. వినక తర్వాత మరి వారి జీవితం ఏమైంది? తర్వాత చెడైపోయాడు. అందరికి చెడయ్యండు. దుబ్బాకలు కూడా వీటినే. అయితే చింతోల వారు వాళ్ళతో కలిసి దొరలు కూడా కూడింటి కొంతమంది. మరి మీ పొద్దుటిపట్టి దొర ఆయన లేకుండా అప్పటి వరకు అప్పటికి ఆయన పెద్ద మనిషి. ఆయన చనిపోయింది. ఆయన పెద్ద మనిషి చనిపోయాడు. ఇంకో ఆయన కొడుకు ఇంతం తెచ్చుకుంటే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని ఊర్లలో దొరలు కూడా కలిసిర్రు. వాళ్ళు ఒకటైంది. ఏకమై
వీళ్ళకు అరబ్బులు తెచ్చుకున్నారు ఇంకా వీళ్ళకు ఆడపిల్లలు వాళ్ళే వచ్చిండే దోసుకుంటా వాళ్ళే అరబ్బులు ఇక్కడ దాకా వచ్చింది. అరబ్బులు కూడా దోసుకున్నారు, రజాకారులు దోసుకున్నారు, దొరలు దోసుకున్నారు, అరబ్బులు దోసుకున్నారు. ఇక దోసుకునేవాడు మరి ఇప్పుడే మంచిగా ఉన్నది అప్పటికంటే చాలా మంచిగా ఖుషి అంటే ఖుషి ఉన్నది. అప్పుడు రకరకాల అవస్థలు అన్నిటికీ పని చేసుడు కూడా కష్టమే ఉంది. పని చేసుడు చాలా చేస్తేనే మంచి ఎందుకంటే రకరకాల ఉన్నట్టుగా నిజాం జమానాల రోలు పన్ను, రోగటి పన్ను, కురుడు పన్ను, దొర బిడ్డకు పెళ్లి చేసుకున్న, దొర ఇల్లు కట్టుకున్న, ఎట్టి చేసుడు ఉండే. ఎట్టి అంటే ఏంటిది? ఏ రకమైన ఎట్టి అంతే అందరూ. అంటే ఇప్పుడు మనం వర్షం ఇప్పుడు రోడ్లే వాన పడ్డది, మొదటి వాన, మనం పొలంలో పోకుండా వాళ్ళది అయిపోయినాకనే మనకి ఏమైనా ఉంటే మనం అన్ని కులాలు నెట్టి పట్టిండా, అన్ని కులాలు పట్టింది. రాకపోతే వాడు కథం చేసుడే. వాళ్ళ కోసం మనకు మనుషులు వద్దు, మన ఇంటికి జులుం చేసుడే, జులుం చేసుడే. మస్కురోళ్ళు వస్తే ఇక పోవుడే. గొర్రెలు వెనకట పెద్ద బంగ్లాలు కట్టుకున్నా కూడా మనం బండితోటి మన్నెం పోయి కట్టె కొట్టుకొచ్చి సాయం చేయాలి, మనమే చేయాలి. ఇంత కళ్ళు కొట్టి కూడా పైసలు ఇయ్యలేదు. అట్లా ఉండేది దొరల పద్ధతి. దొరలు అంటే ఎవరు? ఎలుగోళ్ళ, రెడ్ల, కర్ణాల, ఈ వీళ్ళంతా పాకనట్టులేనా? ఇప్పుడు ఈ పోతిరెడ్డిపేట పాకనట్టు, ఈయన ఇటు లింగన్నపేట సంస్థానం, లింగన్నపేట వాళ్ళు పాకనట్టు, వాళ్ళు గోనోళ్ళు. ఇటు నువ్వు దుబ్బా కన్నోళ్ళు వాళ్ళు పాకనట్టు. మరి దోవకొండోళ్ళు పాకనట్టు చూసిన. అయితే లింగన్నపేటలు గోనోళ్ళ, అంటే గోనోళ్ళ పిల్లను పక్కనటోళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు అప్పుడు ఇచ్చిండ్రు అంతే. ఇక కొద్దిగా పలుకుబడి ఉంటే అయిపోయి, అంతే. పలుకుబడి ఉంటే అన్ని నడుస్తాయి, అన్ని నడుస్తాయి. ఓకే.